హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ గుసగుసలు. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరగబోయే ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చర్చించుకునే ముందు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో జరిగిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా నిఖిల్ గురించి, అదేవిధంగా యష్మి గౌడ గురించి. నిఖిల్ విషయానికి వస్తే పడి లేచిన కిరీటంలా టాస్కుల్లో దూసుకుపోతున్నాడు నిఖిల్. ఒక సందర్భంలో సోనియా వచ్చి నిఖిల్తో మనది సైడ్ ట్రాక్ వెళ్తున్నట్టుంది కటీఫ్ అని చెప్పి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో నిఖిల్ రెట్టింపు ఆత్మవిశ్వాసంతో టాస్క్లన్నీ ఆడి వరుసగా గెలుస్తూ వెళ్తున్నాడు. ఎంత గెలిచాడు, ఏంటి, ఏ పొజిషన్లో ఉన్నాడు అనేది ముందు నేను చెప్తాను. అయితే సోనియా పక్కకు జరిగిపోయిన తర్వాత నిఖిల్ ఈయన డైలీ రొటీన్ పర్ఫార్మెన్స్లోంచి నిఖిల్ పడి లేచిన కిరీటంలా దూసుకుపోతున్నాడు. అదేవిధంగా ఈ వారం మొత్తంలో చూసుకుంటే పాజిటివ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చింది నిఖిల్ అండ్ మణికంఠ ఈ వీక్ లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఇది చాలా చాలా మంచి పరిణామం మణికంఠకి ముందు జరగబోయే జర్నీలో. అలాగే యష్మి గౌడ అండ్ పృథ్వీరాజ్ మాత్రం ఈ వీక్ మొత్తం చాలా నెగిటివిటీ మూట కట్టుకున్నారు. నెటిజన్స్ కానీ ట్రోలర్స్కి కానీ రెండు చేతుల పని చెప్పింది వీళ్ళే. ఇది కాకుండా అసలు లాస్ట్ వీక్ నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు, బాబు కొంచెం కనబడు, అందుకోసమే నిన్ను స్టోర్ రూమ్కి అటు ఇటు తిప్పుతున్నానని చెప్పేసి ఆదిత్య ఓంకి చెప్పారు. అలా ఏం జరగట్లేదు. సో ఇప్పటికీ శేఖర్ భాష అండ్ ఆదిత్య ఓము ఈ వీక్ మాత్రం కనబడుట లేదు అనేది ట్యాగ్ లైన్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఎక్కడా కనబట్టలే వాళ్ళు. ఏదో వీకెండ్ ఎపిసోడ్లో శేఖర్ భాష కనిపించాడు, తర్వాత ఈ 2-3 రోజులైతే ఎక్కడా కానరాలేదు. ఈయన ఆదిత్య ఓం అయితే రొటీన్, అది ఎలా ప్రీవియస్ వీక్ ఉన్నాడో ఈ వీక్ అదే విధంగా రొటీన్గా చేస్తున్నాడు. సో డేంజర్ జోన్లో ఆయనకి బయటికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. డేంజర్ జోన్లో ఇప్పుడు నామినేట్ అయిన క్యాండిడేట్లు ఎవరో డేంజర్ జోన్లో ఉన్నారు కూడా, అది చివరిలో చర్చించుకుందాం. నిన్న జరిగిన టాస్క్ల విషయానికి వస్తే ప్రేరణ సాక్సుల గేమ్లో సంచాలకుగా ఉంది. యష్మి గౌడ తాను సంచాలకుగా ఉన్నప్పుడు ఎవరి మాట వినదు, ఎవరిని మాట్లాడనివ్వదు. అలాంటి యష్మి గౌడ ఇక్కడ సంచాలకుగా ప్రేరణ ఉన్నప్పుడు ప్రతి దాంట్లో అడ్డుదలిగి అరుస్తూ ప్రేరణను కన్ఫ్యూజ్ చేసి తప్పుదోవ పట్టించింది. సో యష్మి గౌడ విషయంలో మాత్రం చాలా నెటిజన్స్ కూడా చాలా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తను సంచాలకుగా ఉన్నప్పుడు ఎవరి మాట వినదు, తన డిసిజనే ఫైనల్, కరెక్టే, అలాగే ఉండాలి సంచాలకుగా ఉన్నప్పుడు. అలాంటప్పుడు వేరే వాళ్ళు సంచాలకుగా ఒక టాస్క్ని నడిపిస్తున్నప్పుడు వాళ్ళ దాంట్లో కూడా ఏళ్ళు పెట్టేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు. మధ్యలో దూరేసి అరిసేసేసి టాస్క్నే మొత్తం సైడ్ ట్రాక్ అయ్యేటట్టు చేయకూడదు. ఏదో మధ్యలో చంద్రముఖి వచ్చి పూనినట్టు ఆవిడ బిహేవియర్ ఉంది అక్కడ. సో ఇంకో విషయం ఏంటంటే యష్మి గౌడ దొంగతనం చేస్తుంది. సో దొంగతనం తనే చేసి మిగతా వాళ్ళను దొంగ అంటుంది. తనని ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే ఏది ప్రూఫ్ చూపించండి అని చెప్పేసి మళ్ళీ ఎదురుదాడి దబాయించడం చేస్తుంది. ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఈ వీకెండ్లో నాగార్జున గారు ముఖ్యంగా ఫోకస్ చేయబోయేది యష్మి గౌడ గురించి, సోనియా గురించి. విష్ణుప్రియ విషయంలో సోనియాకి మాత్రం అక్షంతలు పడాల్సిందే. ఇది యునానిమస్గా బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్న ప్రేక్షకుల అభిప్రాయం. ముక్త కంఠంతో విష్ణుప్రియ విషయంలో సోనియా చేసిందే ముమ్మాటికి తప్పు అని ట్రోలింగ్ జరుగుతూ ఉంది, కామెంట్స్ పెడతా ఉన్నారు. సో ఈ విషయంలో నాగార్జున గారు వీకెండ్లో ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం చూద్దాం. ఇక ఈరోజు హౌస్లో జరగబోయే టాస్క్ల విషయానికి వస్తే పెద్దగా ప్రైజ్ మనీ ఇచ్చి బిగ్ బాస్ పెట్టిన టాస్క్లు ఏం లేవు. సరదా టాస్క్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎమోషనల్ టాస్క్ ఉంది, ఇంకోటి వచ్చేసి బాటిల్ మధ్యలో పెట్టి తిప్పినప్పుడు ఎవరికి బాటిల్ చూపిస్తుందో వాళ్ళ గురించి కొన్ని నిజాలు చెప్పాలి, అదొకటి ఉంది. నిఖిల్, అభయ్ ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్ ఫ్యామిలీ సెంటిమెంట్ గురించి చెప్పడానికి. సో దీంట్లో ఎక్కువ ఓట్లు నిఖిల్కి పడతాయి. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నబిల్ మధ్యలో కూడా ఎమోషనల్లీ స్టోరీ చెప్పమని చెప్పి
ఛాన్స్ పోటీ జరుగుతుంది. దీంట్లో హౌస్‌మేట్సే ఓట్లు అనమాట. వీళ్ళిద్దరు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళిద్దరిది చూసి హౌస్‌మేట్స్ ఎవరికి ఎక్కువ ఓట్స్ ఏస్తారో వాళ్ళు గెలిచినట్టనమాట. సో, పృథ్వీకి, నబీల్‌కి జరిగిన దాంట్లో నబీల్‌కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీని తర్వాత ఇంకెవరు నైనిక అండ్ సీత వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది. దీంట్లో నైనికాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. సో, వీళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్, లాలీపాప్స్, చాక్లెట్స్ లాంటి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్యామిలీ ఫోటోస్ కూడా చూపిస్తారు. యాక్చువల్లీ ఏంటంటే మిడ్ సీజన్‌లో మాత్రమే ఫ్యామిలీ ఫోటోస్ అలాంటివి వచ్చేది. ఈసారి సెకండ్ వీక్‌లోనే ఫ్యామిలీ ఫోటోస్ చూపించడం జరిగింది. ఎమోషనల్‌గా వాళ్ళ గురించి ట్రూత్ అండ్ డేర్ ఒకటి ఆట ఆడిపించడం జరిగింది. సో, ఇవి ఈరోజు హౌస్‌లో జరగబోయే విశేషాలు. సో, ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.